వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ ఈ చాప్టర్లో రెగ్యులేషన్ ఆఫ్ రెస్పిరేషన్ ఈ టాపిక్లోని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఎలా ఉన్నాయో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, హ్యూమన్ బీయింగ్స్ హ్యావ్ ఎ సిగ్నిఫికెంట్ ఎబిలిటీ టు మెయింటైన్ అండ్ మోడరేట్ ద రెస్పిరేటరీ రిథమ్ టు సూట్ ద డిమాండ్స్ ఆఫ్ ద బాడీ టిష్యూ. దిస్ ఈజ్ డన్ బై ద, ఇది ఎవరు చేస్తారు యాక్చువల్గా అంటే న్యూరల్ సిస్టమ్ అయితే ఉందో అది ఇక్కడ రెస్పిరేటరీ కంట్రోల్ చేస్తుంది. మ్యాచ్ ద కాలం 1, 2 అండ్ చూస్ ద కరెక్ట్ కాంబినేషన్ ఫ్రమ్ ద ఆప్షన్స్ గివెన్. ఇక్కడ మ్యాచ్ ద కాలంలో ఏ రెస్పిరేటరీ రిథమ్ సెంటర్ మెడ్యులా, న్యూమోటాక్సిక్ సెంటర్ పాన్స్, న్యూస్టిక్ అపోన్యూస్టిక్ సెంటర్ పాన్స్, కీమోసెన్సిటివ్ ఏరియా మెడ్యులా. సో ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, which of the following specialized center is primarily responsible for the regulation of respiratory rhythm? ఇక్కడ మనం అండర్లైన్ చేసుకోవాల్సిన వర్డ్ ఏంటి అంటే రెగ్యులేషన్. ఏంటది? రెస్పిరేటరీ రిథమ్. ఈ కీవర్డ్ అనేది మనకి ఎప్పుడు గుర్తుంటే దీంట్లో రెస్పిరేటరీ రిథమ్ సెంటర్ అనేది ఆన్సర్ అవుతుంది. ఆల్రెడీ మనకి రెస్పిరేటరీ రిథమ్ అనే ఉంది. సో రెస్పిరేటరీ రిథమ్ సెంటర్ ఎక్కడ అంటే ఈ బ్రెయిన్లో. నెక్స్ట్, న్యూరల్ సిగ్నల్ ఫ్రమ్ విచ్ సెంటర్ కెన్ రెడ్యూస్ ద డ్యూరేషన్ ఆఫ్ ఇన్స్పిరేషన్. ఇక్కడ ఇచ్చింది ఏంటిది? న్యూరల్ సిగ్నల్. దేనికి అది? రెడ్యూస్ ద డ్యూరేషన్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అంటే ఇన్స్పిరేషన్ డ్యూరేషన్ అనేది తగ్గించడం. ఆన్సర్ న్యూమోటాక్సిక్ సెంటర్. So option C correct answer. In response to CO2 H plus concentration, the chemosensitive area and receptors associated with aortic arch and carotid artery send necessary signals for remedial action. ఇక్కడ ఏమంటున్నాడు అంటే CO2 ప్లస్ H ప్లస్ ఈ కాన్సన్ట్రేషన్ ఎక్కువలు తక్కువలు అవ్వాలి బ్లడ్లో. అది కీమోసెన్సిటివ్. ఎక్కడ అంటే రిసెప్టార్స్ అనేది వీటిని ఐడెంటిఫై చేసి ఎప్పుడు పెరగాలి ఎప్పుడు తగ్గాలి అనేది ఎక్కడ జరుగుతుంది? అయోటిక్ ఆర్చ్ అండ్ కరోటిడ్ ఆర్టరీలో. సో ఈ సిగ్నల్స్ని పంపిస్తుంది బ్రెయిన్కి. ఎందుకు? రెమెడియల్ యాక్షన్ తీసుకోవడానికి. అది ఎక్కడ అంటే రెస్పిరేటరీ రిథమ్ సెంటర్కి. సో ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. ఇంక్రీజ్ ఇన్ CO2 కాన్సన్ట్రేషన్ షెల్ కాస్. ఒకవేళ మన బాడీలో CO2 కాన్సన్ట్రేషన్ పెరిగింది, అది ఏమవుతుంది అంటే ఫాస్టర్ అండ్ డీపర్ బ్రీతింగ్ అంటే తొందరగా బ్రీతింగ్ తీసుకోవడం జరుగుతుంది. ఫోర్స్డ్ డీప్ బ్రీదింగ్ డ్యూరింగ్ రెస్ట్ ఫర్ సమ్ టైమ్ ఈజ్ ఫాలోడ్ బై టెంపరరీ స్టాపేజ్ ఆఫ్ బ్రీతింగ్ బికాజ్ ఆఫ్. ఇక్కడ ఫోర్స్డ్ అన్నాడు, డీప్ బ్రీదింగ్ అన్నాడు. ఎప్పుడు? రెస్ట్ టైంలో. సో ఇది జనరల్గా ఏం చేస్తుంది అంటే CO2ని తగ్గించి O2ని పెంచడానికి యూజ్ అవుతుంది. సో అప్పుడు O2 పెరగడం ఆటోమేటిక్గా CO2 తగ్గుతుంది. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఏ లిటిల్ CO2 ఇన్ బ్లడ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇన్స్పిరేటరీ సెంటర్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఎక్కడ? మెడ్యులా ఆబ్లాంగేటా. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. రెస్పిరేటరీ సెంటర్ ఈజ్ సిచ్యుయేటెడ్ ఇన్ మెడ్యులా ఆబ్లాంగేటా. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. రెస్పిరేటరీ సెంటర్ ఆఫ్ అ బ్రెయిన్ ఈజ్ స్టిమ్యులేటెడ్ బై కార్బన్ డైఆక్సైడ్ అండ్ కంటెంట్ ఆఫ్ ఆర్టీరియల్ బ్లడ్. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. If the CO2 concentration in the blood increase, the breathing shall. CO2 increase అయితే బ్రీదింగ్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. సో ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. రెస్పిరేటరీ మూమెంట్స్ ఆర్ కంట్రోల్డ్ బై మెడ్యులా ఆబ్లాంగేటా. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఆక్యుపేషనల్ రెస్పిరేటరీ డిజార్డర్ ORD. ఆన్సర్ ఇందులో మనకి ఆక్యుపేషనల్ అన్నాడు. జనరల్గా
సిఓపిడి కూడా ఉంటుంది, అంటే క్రానికల్. సో క్రానికల్కి ఆక్యుపేషనల్కి డిఫరెన్స్ మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూసాం. కాబట్టి ఇక్కడ ఎంఫిసెమా, ఆస్తమా, ఆల్ ఆఫ్ ద ఎబోవ్ ఇవి కావు. ఎందుకు అంటే ఇవి సిఓపిడీస్. మిగిలింది లంగ్ ఫైబ్రోసిస్. సో ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. ఇన్ విచ్ డిసీజ్ డ్యూ టు ఫ్లాటరింగ్ ఆఫ్ ట్రాకియల్ వెసల్స్ alveoli ఆర్ డిప్రైవ్డ్ ఆఫ్ ఆక్సిజన్? ఇక్కడ ఫ్లాటరింగ్ ఆఫ్ ట్రాకియల్ వెసల్స్ అండ్ డిప్రైవ్డ్ ఆక్సిజన్ ఈ రెండు మనకి ఏం చూపిస్తాయి అంటే ఆస్తమాకి సంబంధించి చూపిస్తుంది. సో ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. లంగ్స్ ఆర్ నాట్ అఫెక్టెడ్ బై ద డిసీజ్. ఇప్పుడు న్యూమోనియా లంగ్స్కి సంబంధించింది, బ్రాంకైటిస్ లంగ్స్కి సంబంధించింది, ఆస్తమా లంగ్స్కి సంబంధించింది. మిగిలింది ఒకటి పోలియో. ఎందుకు అంటే ఇది లంగ్స్కి కరెక్ట్ కాదు, కాబట్టి ఆన్సర్ సి ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, alveoli become enlarged and damaged with reduced surface area in heavy smokers. The condition is called. ఇక్కడ మనం రెడ్యూస్డ్ సర్ఫేస్ ఏరియా, ఇంతకుముందు రెడ్యూస్డ్ ఆక్సిజన్ లెవెల్స్ అయితే అక్కడ ఫ్లాటెన్ అయితే ఇక్కడ ఎన్లార్జ్డ్ అని వచ్చింది. సో డ్యామేజ్డ్ అని వచ్చింది. కాబట్టి ఎంఫిసెమా స్మోకింగ్కి రిలేటెడ్. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. SARS is caused by a variant of common cold coronavirus. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో ఇంకొక టాపిక్ క్వశ్చన్ ఆన్సర్స్తో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.